సూర్యుడి నుంచి 6 గ్రహాలు వచ్చాయి. సూర్యుడు అనేటువంటిది 7వది, అది గ్రహము కాదు, నక్షత్రం. మరి 9లో 2 ఎక్కడ పోయాయంటే రాహువు, కేతువు. అవి ఛాయ, వాటికేమీ రూపాలు లేవు. గురువులాగా బుధుడిలాగా కక్షల్లో తిరగవవి. అవి ఛాయామాత్రపు గ్రహాలుగా చెప్పారు. అది కాబట్టి ఆ ఛాయాగ్రహాలకి కూడా చాలా ప్రభావం ఉంది రాహుకేతువులకి. అది మన యొక్క జ్యోతిష్య శాస్త్రము దాన్ని నిర్ధారణ చేసింది. రాహు అనేటువంటి ఛాయాగ్రహము ప్రపంచానికి, వ్యవహారానికి, అన్ని రకాల క్రియాశీలకమైనటువంటి అంశాలకి కారణమైతే, కేతు అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక శక్తి, ఒక తపస్సు, ఒక భక్తి, ఒక వేదాంతము, ఒక స్థితి. అదే కాకుండా కేతువు కూడా ఒక నిర్వహణ, ఒక దక్షత, ఒక విజయము, ఇవన్నీ కూడా కేతువుకి సంకేతాలు. అందుకనే కేతువు అనేటువంటిది ధ్వజ రూపంలో ఉంటాడు.